ఏపీ విజయ వర్సెస్ తెలంగాణ విజయ. తమ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారన్న తెలంగాణ, తమ మార్కెట్ ని దెబ్బతీస్తున్నారని ఏపీ అంటోంది. మొన్న బ్రాండ్ వర్సెస్ బ్రాండ్, ఇవాళ స్టేట్ వర్సెస్ స్టేట్. విజయ డైరీపై తెలుగు రాష్ట్రాలు డిష్యం కంటిన్యూ అవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య కొత్త జగడం షురు అయినట్టేనా? ఇప్పటికే రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త రచ్చ తెర మీదకి వచ్చింది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రొడక్ట్ గా ఉన్న విజయ దేశవ్యాప్తంగా డైరీ ప్రొడక్ట్ సప్లై చేసేది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడంతో 9th షెడ్యూల్లో ఉన్న విజయ డైరీ కాపీరైట్ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విషయంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే పేరుతో విజయ బ్రాండ్ నమ్మకాలు కొనసాగుతున్నాయి. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిలో కల్తీ జరుగుతోందని, దానివల్ల తెలంగాణ విజయ బ్రాండ్ కు చెడ్డ పేరు వస్తోందని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి మొన్ననే ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి స్వయంగా తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఓ రిపోర్ట్ ను బయటపెట్టింది. ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న అమిత్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందుంచిన పరమ రహస్యం ఇది. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిని ఎన్డీబీబీ ల్యాబ్ కి పంపి పరీక్షలు చేయించింది తెలంగాణ విజయ సంస్థ. అందులో వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉన్నట్టుగా గుర్తించింది. 5 నుంచి 3.5 మధ్యలో ఉండాల్సిన లిమోసిక్ యాసిడ్ 5.238% ఉందని తేలింది. నెయ్యిలో అస్సలు ఉండకూడని సిటోస్టెరాల్ ఏకంగా కేజీకి 156.236 మిల్లీగ్రాములు ఉండడాన్ని గుర్తించారు. తెలంగాణకు సంబంధించి ఇక్కడ విజయ డైరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కానీ ఏపీలో డైరీకి సంబంధించిన కొన్ని ఉత్పత్తుల తయారీకి మేఘన అనే సంస్థ రైట్స్ తీసుకుంది. వాళ్లు లాభాల కోసం చేసే జిమ్మిక్కులతో నాణ్యత తగ్గిపోయింది అన్నది తెలంగాణ చేస్తున్న ఆరోపణ. ఏపీ డైరీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా, మరి ప్రైవేటు వాళ్ళతోని కార్యకలాపాలు ఎందుకో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఏపీ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, రైతుల ద్వారా సేకరించవలసిన పాలను మీరు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి ప్రయత్నాలను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నేను ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చేసిన ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డైరీ ప్రొడక్ట్స్ నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ. ఏపీ డైరీ మార్కెట్ అడ్డుకునేందుకు తెలంగాణ ఇలా చేస్తోందేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆయన. అంటే ఉండొచ్చు, అది కరెక్ట్గా మనం వారి మీద చెప్పడానికి లేదు, కానీ అట్ట కూడా ఉండొచ్చు. ఎందుకంటే మార్కెటింగ్ కాంపిటీషన్ కదా, బిజినెస్ కాంపిటీషన్లో ఉంటుంది. బట్ క్వాలిటీ పాయింట్లో విజయ బ్రాండ్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం క్వాలిటీ ఎక్కడ కూడా తేడా. ఈ జగడం ఎటు దారి తీస్తుందో చూడాలి.